ఇక బైబిల్ చరిత్రలో మనం ఎప్పటికీ మర్చిపోకూడని పేరు విలియం టిండేల్. ఇతను ఒక గొప్ప పండితుడు. పొలం దున్నే రైతుకు కూడా దేవుని వాక్యం అర్థం కావాలి అన్నది ఆయన కల. విక్లిఫ్ లాగా లాటిన్ భాష నుండి కాకుండా మూల భాష అయిన హీబ్రూ, గ్రీక్ భాషల నుండి బైబిల్ను ఇంగ్లీష్లోకి అనువదించిన మొదటి వ్యక్తి విలియం టిండేల్. కానీ ఇంగ్లాండ్ రాజు, మతాధికారులు ఆయన దేశం నుండి తరిమేశారు. ఆయన వేరే దేశాల్లో తలదాచుకుంటూ రహస్యంగా అనువాదం పూర్తి చేశాడు. వాటిని బియ్యం బస్తాల్లో, వస్త్రాల మూటల్లో దాచి ఇంగ్లాండ్కు పంపేవారు. చివరికి ఒక నమ్మక ద్రోహి వల్ల టిండేల్ పట్టుబడ్డాడు. 1536లో ఆయన్ను ఒక స్తంభానికి కట్టేసి గొంతు నులిమి ఆపై సజీవ దహనం చేశారు. మంటల్లో కాలిపోతూ కూడా ఆయన ఆఖరిగా పలికిన మాటలు, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరువు, లార్డ్ ఓపెన్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్. ఆయన ప్రార్థన ఫలించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ బైబిల్ను అధికారికంగా విడుదల చేశాడు. టిండేల్ అనువాదమే దానికి 90% ఆధారం.